గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. తెలంగాణ విట్టలు ఉన్నారా? యా, ప్రసన్న కృష్ణ గారు, నిన్న డివిజన్ బెంచ్ తీర్పు మీద ఏమంటారు మీరు? అందరికి నమస్తే. ముందుగా భరత్ గారికి, జీ తెలుగు న్యూస్ అండ్ మనకు ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఒకటి అంటే భరత్ గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే టీజీపీఎస్సీ గ్రూప్ ఆన్ ఫైల్స్ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఎప్పుడో గతం లోపల ద గ్రేట్ మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట చెప్పినటువంటి మాట గుర్తుకొస్తా ఉంది. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని చెప్పేసి. అంటే ఒక చిన్న అంశాన్ని వీళ్ళు భూతద్దంలో పెట్టి పట్టించుకోకుండా థర్డ్ పార్టీకి కంప్లీట్ గా పేపర్లు దిద్దేటువంటి బాధ్యతను అప్పచెప్పి చాలా ఫాస్ట్ గా, చాలా ర్యాపిడ్ గా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది. దానివల్ల కొంతమందికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఒక 3 అంశాల లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ కాకండి. ఒక 3 అంశాలని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నంబర్ 1, అసలు ఇప్పుడు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ కి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే దట్ ఈస్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ అనేటువంటి ఒక పదాన్ని వారు యూజ్ చేయడం జరిగింది. రెండవది సస్పెన్షన్ ఆఫ్ ఆపరేటివ్ డైరెక్షన్ అని చెప్పేసి ఈ 2 అంశాలను వారు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లోపల చెప్పారు. మరి ఏంటి అసలు ఈ అవుట్కమ్? ఈ అవుట్కమ్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నప్పుడు, చాలా ఫాస్ట్ గా, ఇర్రెస్పాన్సిబుల్ గా అవకతవకలు జరిగినటువంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం అని చెప్పేసి ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారు కోర్టులో మెట్లెక్కారు. మరి మెట్లెక్కినటువంటి దరిమిల మార్చి 10వ తారీఖు 2025 లోపల గ్రూప్ 1 కి సంబంధించిన రిజల్ట్ పెట్టిన తర్వాత ఈ మొత్తం ఆపరేషన్, ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. ఒక 3 నెలలు కంప్లీట్ గా వివిధ రకాల అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత 222 పేజీల ఒక ప్రాపర్ అండ్ కన్స్ట్రక్టివ్ జడ్జిమెంట్ ను నామవరపు రాజేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఒక కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఇంత సుదీర్ఘంగా అన్ని అంశాలను పరిగణ లోపలికి తీసుకొని, న్యాయ అన్యాయాలను పరిగణ లోపల తీసుకొని ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు. మరి ఆ జడ్జిమెంట్ ను మళ్ళీ కంప్లీట్ గా ఛాలెంజ్ చేస్తూ, అంటే జడ్జిమెంట్ ను రెస్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే మీరు అందులో ఉన్నటువంటి ప్రతి పేజీని చదివితే మీ మనసు కంప్లీట్ గా అప్స్ అండ్ డౌన్, మీ హార్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా బీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి జడ్జిమెంట్ కు సంబంధించి వాదోపవాదనలకు ఏమాత్రం తావు లేకుండా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దట్ ఈస్ ప్రీ ప్లాన్డ్, ఫిక్స్డ్ అండ్ డెలిబరేట్ జడ్జిమెంట్ అని చెప్పేసి నాకు కాదు, ఈ జడ్జిమెంట్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గాని లేదా తెలంగాణ సమాజం లోపల నిజంగానే ఒక 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్నటువంటి ఆ స్పృహ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్రస్తుత జడ్జిమెంట్ అర్థమైపోతా ఉంటుంది. ఎట్లా అర్థమవుతుంది? ఈ జడ్జిమెంట్ ఎలాంటి వాదోపవాదనలు జరగకుండా 222 పేజీలకు సంబంధించిన జడ్జిమెంట్ సింగిల్ జడ్జి గారు ఇచ్చినప్పుడు, బెంచ్ జడ్జి గారు ఇచ్చినప్పుడు ఆ సింగిల్ జడ్జి బెంచ్ కు సంబంధించినటువంటి ఏమాత్రం వాదోపవాదాలు, ప్రతి పేజీ లోపల ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఎలాంటి కంప్లీట్ గా ఆర్గ్యుమెంట్స్ వినకుండా ఒక జస్ట్ 1.5 అవర్ లోపల ఈ ప్రస్తుత డివిజన్ బెంచ్ తమ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ ఇవ్వలేదండి, ఇది ఓన్లీ ఇంటరిమ్ ఆర్డర్, జడ్జిమెంట్ కాదు ఇది. సో ఇప్పుడు ఎక్కడైనా శరత్ గారు ఏదో చెప్పండి. ఒకటి 1 మినిట్ భరత్ గారు, 1 మినిట్ భరత్ గారు చెప్పండి. 1 నిమిషంలో నేను ఫినిష్ చేస్తా. శరత్ గారికి మనం ఇద్దాము. ఇక్కడ ప్రధానమైనటువంటి నిన్న జడ్జి గారు ఒక మాట అడిగారు. ఏమడిగారు? ఇక 10 హాల్ టికెట్ నంబర్స్ ఎక్కువగా వస్తున్నాయి వివిధ రకాల సెంటర్స్ లోపల అని చెప్పేసి క్లారిటీ ఉన్నది. 9% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి క్లారిటీని టీజీపీఎస్సీ వాళ్ళే ఇచ్చారు. మరి ఈ 10 హాల్ టికెట్లేనా, ఎక్కువ సంబంధించి 10 హాల్ టికెట్లేనా అని చెప్పేసి అన్నప్పుడు, అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అంటే కోర్టు దృష్టి లోపల కంప్లీట్ గా వ్యవస్థకి అన్యాయం జరిగినట్టు లెక్క. నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ అని చెప్పేసి అన్నట్టే లెక్క. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి దరిమిల రాత్రికి రాత్రే, అంటే టీజీపీఎస్సీ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా రాత్రికి రాత్రే అసలు ఏ మాత్రం దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా, ప్రాపర్ వర్క్ చేయకుండా వాళ్ళొక రిజల్ట్ ని కంప్లీట్ గా పెట్టి మీరు ఇక నెక్స్ట్ ప్రొసీజర్
మనం చూసుకుందాం అన్నట్లుగా వాళ్ళు నిన్న కంప్లీట్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళ వెబ్సైట్ లోపల పెట్టడం జరిగింది. క్యాండిడేట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండరు. మెయిన్స్ స్పెల్లింగ్ కూడా తప్పు, అగేన్స్ట్ అనేటువంటి పదానికి తప్పు. అంటే మీరు ఈ విధంగా చేయడం వల్లనే చాలా మంది తీవ్రంగా నష్టపోయినటువంటి మెయిన్స్ అభ్యర్థులు కోర్టు మెట్లేక. అంటే ఒక అక్షరంగా చాలా కదండి. ఇప్పుడు హాల్ టికెట్ నంబర్ లోపల ఒక లెటర్ చేంజ్ అయింది అనుకోండి, అంటే ప్రెస్ రిలీజ్ రాత్రి హడావుడిలో ఇచ్చేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అది కదా, అంతే కదా. ఎందుకు అంతెందుకు? ఇప్పుడు మీరు ప్రీ ప్లాన్డ్ గా లేకపోతే సుప్రీంకోర్టు లోపల మీరు కేవియట్ వేశారు. అంత ప్రీ ప్లాన్ మీకు ఎందుకు? మీరు కంప్లీట్ గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ను అకౌంటబిలిటీగా ట్రాన్స్పరెంట్ గా మీరు రిక్రూట్ చేసేటువంటి ఒక ఏజెన్సీ కదా టీజీపీఎస్సీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. మరి మీ పైన నమ్మకం ఉండాల్సినటువంటి 40 లక్షల మందికి ఈ రోజు కంప్లీట్ గా నమ్మకం పోయింది. షేమ్ఫుల్, టీజీపీఎస్సీ షేమ్ఫుల్. ఎందుకంటే ఇంత ప్లాంట్ గా మీకు ఎందుకు? అర్ధరాత్రి మీరు రిజల్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు? ఇలాంటి పరిస్థితి లోపల రేపు భవిష్యత్తు లోపల రాయబోయేటువంటి చాలా లక్షల మంది నిరుద్యోగులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది ఇంజస్టిస్ రిమైన్స్ యాజ్ ఎ ఇంజస్టిస్ అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. భరత్ గారు. శరత్ గారు సార్ చెప్పండి సార్. ఏంటి మీరు హైకోర్టులో ఉన్నారా నిన్న? ఉన్నాను. యాక్చువల్లీ ఐ వాజ్ అబ్జర్వింగ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ విత్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఐ వాజ్ ఫాలోయింగ్ ది ఆర్గ్యుమెంట్స్ బై బోత్ ది సైడ్స్. ఒక విషయం చెప్పాలా, మన మిత్రులతో నేను కొన్ని విషయాల్లో ఏకీభవించాను. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్, ఫిక్స్డ్ ఇట్లాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్ అమౌంట్స్ టు అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ది డివిజన్ బెంచ్, ఎస్పెషల్లీ ఇన్ ఏ ఛానల్ లైక్ దిస్ వీఆర్ నాట్ సపోజ్. ఐ ఆల్రెడీ టోల్డ్ విఠల్ గారు అన్నప్పుడే అది తప్పు, అట్లా మాట్లాడకూడదు. మన జడ్జిమెంట్ సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే దాని మీద కామెంట్ చేయొచ్చు, కానీ జడ్జిలకు సంబంధించి మోటివేషన్స్ వ్యక్తిగతంగా మోటివ్ చేయడం అనేది తప్పు. రెండోది ఇంకోటి, జడ్జిమెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు, జడ్జిమెంట్ క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది, బట్ జడ్జెస్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, అంతే కదా భరత్ గారు? భరత్ గారు, వీఆర్ క్రిటిసైజింగ్ ద జడ్జిమెంట్ బికాస్ ఎలాంటి అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే దీని కాన్సిక్వెన్సెస్ కూడా చూడాలి మనకు. ఇప్పుడు ఎవరైతే ఏబుల్ క్యాండిడేట్ ఒకవేళ సర్వీస్ లోపలికి రాకపోతే, మనకు గతం లోపల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు రెండు చాలా స్పష్టంగా మనకు వెరీ ఫెమిలియర్ ఉన్నాయి. ఒకటి 2016 లోపల వెస్ట్ బెంగాల్ కి సంబంధించి రీసెంట్ గా జడ్జిమెంట్ 25,000 టీచర్లను, అంటే లార్జ్ స్కేల్ లోపల ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి 25,000 మంది టీచర్లను కంప్లీట్ గా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మనం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించిన జడ్జిమెంట్ లో చూస్తాం. ఇప్పుడు రీసెంట్ గా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల 2018 గ్రూప్ 1 కేసుకు సంబంధించి మొన్న హైకోర్టు రిజర్వ్ లోపల పెట్టింది. అంటే 7 సంవత్సరాల తర్వాత చాలా తీవ్రంగా అవకతవకలు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు రిజర్వ్ లోపల పెట్టింది. మరి ఒకవేళ దానికి కూడా నెగటివ్ జడ్జిమెంట్ వస్తే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇంత ఆదర బాదరగా ఎందుకు ఇవ్వాలి? రేపు వీళ్ళు మళ్ళీ రిక్రూట్ అయిన తర్వాత, మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టు లోపల వాదోపవాదాలు జరిగిన తర్వాత, మళ్ళీ డివిజన్ బెంచ్ October 15 శరత్ గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రసన్న హరికృష్ణ గారు రేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఉందా? సార్ ఆయన చెప్పని